ఎమ్మెల్సీ సభ్యుని జూనియర్ మోస్ట్ మంత్రిని అధ్యక్ష. నాకు కూడా ముఖ్యమంత్రి గారితో అనుబంధం 34 సంవత్సరాల అధ్యక్ష. 1983లో పుట్టాను అధ్యక్ష. 1995 వరకు ఇంకో పక్కన మీరు చూస్తే నాలాంటి యువకుడికి అధ్యక్ష ఆయన ఒక రోల్ మోడల్. 67 సంవత్సరాల వయసులో అధ్యక్ష 24 సంవత్సరాల యువకుడు ఇంత స్పీడ్గా పరిగెడతారు అధ్యక్ష. నేను ఎప్పుడంతా నవ్వుతా ఉంటాను సార్, క్రికెట్ మ్యాచ్లో బ్యాటింగ్ మీరే, బౌలింగ్ మీరే, వికెట్ కీపింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ స్లిప్ మీరే సార్, మేము బయట నుంచి చూస్తాం సార్, మాకు అవకాశం ఇవ్వండి మేము ఆడేదాన్ని క్రికెట్ అని అంటాను అధ్యక్ష. అంటే ఎంత కష్టపడతారు అధ్యక్ష, ఇంత అంత కాదు. నేను మంత్రి 11 నెలలు అయింది అధ్యక్ష. చాలా మందికి ఇక్కడ తెలుసు నేను పెళ్ళగడ ఇంటికి వెళ్ళను. కేవలం 3 సార్లు ముఖ్యమంత్రి గారి తర్వాత ఇంటికి వెళ్ళాను అధ్యక్ష 11 నెలలు. ఒకరోజు 12ంటికి, రాత్రి 12ంటికి ఇంటికి వెళ్తే అధ్యక్ష సచివాలయం నుంచి నేను అనుకున్నా అబ్బా ఈరోజు ఆయన తర్వాత వెళ్తున్నా ఇంటికంటే దాదాపు 40 కార్లు అధ్యక్ష బయట పార్క్ చేసినాయి. ఏంటని అడిగితే ఇంకా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ఉన్నారు. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు అధ్యక్ష? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం అధ్యక్ష అహర్నిశలు కష్టపడుతున్నారు అధ్యక్ష. ఇంకో పక్కన 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు నేను అడిగాను, ఎట్లా సార్ మన ప్రయాణం, రాష్ట్ర విభజన జరిగింది, రాజధాని ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటామంటే ఆయన ఒకటేనారు, కంగారు పడద్దు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు చూస్తూ ఉంటారు కదా అధ్యక్ష. చివరిగా ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఆయన ఈ స్థాయికి వచ్చారంటే, ఇంత కష్టపడ్డారంటే, కష్టపడడానికి అవకాశం వచ్చిందంటే అది మా అమ్మగారు అధ్యక్ష భువనేశ్వరి గారు. నేను కల్లారా చూశాను ఆమె ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత సహకరించారో. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు నేను కూడా ఉండట్లేదు, ఆయన చేసే త్యాగాలు చూసి అవేర్నెస్లు సహకరిస్తారు. ఇటు పక్కన అమరావతి, అక్కడ హెరిటేజ్ ఉంది, ఇటు పక్కన అమరావతిలో ఆయన ఉన్నారు. సాటర్డే సండే ఇటు వస్తారు, ఆయనతో ఉంటారు, 4 రోజులు మళ్ళీ అట్టు వెళ్తారు. అవేర్నెస్లు ఆమె కష్టం వల్లనే ఈరోజు మా నాన్నగారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి రాగలరని నేను భావిస్తున్నాను. చివరిగా ఈ సభాముఖంగా ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, మా తాతగారు మా నాన్నగారు అంత గొప్ప పేరు వస్తుందో రాదో తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాని సభాముఖంగా నేను పెద్ద కాలువ శ్రీనివాస్ గారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.